ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు వెంకటేశం. మేము కుటుంబ సమేతగా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చినాము. ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉన్నది. మనము 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవడానికి భారతదేశం మొత్తం తిరగాలి. కానీ అదే చౌటుప్పల్కి వచ్చి పుణ్యలింగేశ్వర స్వామి దగ్గరికి వస్తే 12 జ్యోతిర్లింగాలు ఇక్కడనే ఒకే దగ్గర దర్శనం చేసుకోవడానికి బాగుంది. అందుకని అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ దర్శనానికి గాని, అభిషేకానికి గాని, అర్చనకు గాని ఎలాంటి టికెట్ లేకుండా చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. 12 జ్యోతిర్లింగాలని ఒకే చోట ప్రతిష్ఠించి పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంగా ఒక అధ్యయనానికి శ్రీకారం చుట్టి మధ్య పేద తరగతి ధనిక అనేటువంటి తారతమ్య భేదాలు లేకుండా అందరికీ ఉచిత దర్శనము కల్పించినటువంటి ఈ యొక్క పుణ్యలింగేశ్వర ఆలయ శివునికి ప్రీతికరమైనటువంటి కపిల గోవు అనేటువంటి గోశాల నిర్మించారు. ఆ గోశాలలో మహా అద్భుతంగా ఆ గోవుల సంరక్షణ చూసినటువంటి 12 జ్యోతిర్లింగాలు మన దగ్గరికి మన కళ్ళ ముందుకు మనతో అభిషేకం చేయించే మహాభాగ్యాన్ని ఈ యొక్క పుణ్యలింగేశ్వర క్షేత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత దర్శనాన్ని కల్పించినటువంటి శ్రీ శంకర్ గురూజీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఏ దిక్కున 12 జ్యోతిలింగాలు మా జన్మ ధన్యమైంది స్వామి. ఇక్కడ కాళ్ళు కడుక్కోవడం గాని, ఇక్కడ అర్చన చేసే విధానం గాని అంతా చాలా బాగుంది. అభిషేకాలు గాని చాలా బాగుంది. ఈ గుడిని ప్రతిష్ఠించిన శ్రీశంకర గురువు గారు, ఆయనకి ధన్యవాదాలు. అందరూ వచ్చి దర్శించుకొని మీ జన్మ ధన్యం చేసుకోండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు హైందవి. మేము హైత్ నగర్ నుంచి వచ్చాము. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడానికి వచ్చాము. ఈ 12 జ్యోతిర్లింగాలు ఒకేసారి దర్శించుకోవాలంటే చాలా రాష్ట్రాలు తిరగాల్సి వస్తుంది. అన్ని చోట్లకు వెళ్ళడానికి మనకు సమయం ఉండదు. సమయం ఉంటే డబ్బు ఉండదు. రెండో ఉంటే మనకు ఆరోగ్యం సహకరించదు. అలా కాకుండా అన్ని ఒకే చోట ఒకేసారి మనం దర్శించుకుంటున్నాము. ఇక్కడ ఏం టికెట్స్ ఉండవు, ఏముండవు. అన్ని ఉచితంగా మనకు అర్చన, అభిషేకం అన్ని మన స్వతహా చేతులతో మనమే చేసుకుంటున్నాం. ఎవరు మనీ తీసుకోరు. బొట్టు కూడా మంచిగా వేద పండితులతో పెట్టిస్తున్నారు. ఇక్కడ టెంపుల్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చాలా రెస్పాండ్ అవుతున్నారు. మనం ఎలా వెళ్ళాలో తెలియకపోయినా వాళ్ళే అన్ని చూపిస్తున్నారు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు సంతోష. నేను గౌరెల్లి విలేజ్ నుంచి వచ్చాను. 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే వివిధ రాష్ట్రాలకు వెళ్ళవలసి వస్తుంది. మనం అన్ని చోట్లకు వెళ్లకుండా ఇక్కడికి రావడం చాలా ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ ఇక్కడికి వస్తాము. ఇక్కడ పండితులచే బొట్టు పెట్టే విధానం కానీ, ఇక్కడ మెయింటెనెన్స్ కానీ, జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసుకునే విధానం కానీ, ఇక్కడ వాతావరణం కానీ చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంచిగా ఉంది. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ మనము ఇక్కడికి వస్తాము. గోశాల వాతావరణం చాలా బాగుంది. 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృత ప్రాప్తిగా అనుకుంటున్నాను. మీరందరూ వచ్చి దర్శించుకోగలరని. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు పారిజాత. రామన్పేట మండలం దుబ్బాక నుంచి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఎన్ని జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే మనం ఎన్నో స్టేట్స్ వెళ్తే గానీ ఇన్ని జ్యోతిర్లింగాలు దర్శించుకోలేము. ఇక్కడ మాత్రం 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నీటిగా బొట్టు పెట్టే విధానం అయితే చాలా నచ్చింది మాకు. ఒక లింగానికే కాకుండా 12 జ్యోతిర్లింగాలకు మనం స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం మాకు కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ వచ్చేసి గోశాల చాలా బాగుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.
నా పేరు లాస్య, మా ఆయన పేరు మహేష్. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. మాకు చాలా బాగా అనిపించింది. ముందట ఎంట్రెన్సీలో కాలు కడుక్కొని విధానం కానీ, ఇక్కడ బొట్టు కాశీలు అక్కడ ఎలా పెడతారో అలా పెట్టడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. ఒకటేసారి 12 జ్యోతిలింగాలు దర్శించుకోవడం కూడా చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరూ అభిషేకం చేయవచ్చు. చాలా బాగుంది టెంపుల్. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు కే పుష్పలత. మేము నారాయణపురం నుంచి వచ్చాము. చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. ఇవన్నీ 12 జ్యోతిర్లింగాలు దర్శించాలంటే చాలా రాష్ట్రాలు వెళ్ళాలి. మనం అంత ఇబ్బంది పడకుండా మనకి జ్యోతిర్లింగాలన్నీ ఒకే దగ్గరనే దర్శనమిచ్చి ఒక్కొక్క జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తుంటే మనసు అనేది చాలా అదొక ఫీలింగ్ వస్తుంది. దైవాన్ని దగ్గర నుంచి చూసినట్టు. నేను శ్రీశైలం ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను. ఆయన దర్శించుకోవాలని నేను చాలా సార్లు అనుకున్నాను. ఇక్కడ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడికి వెళ్ళొచ్చినట్టే అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఇప్పుడు మేము ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. బొట్టు పెట్టడం విధానం చాలా బాగుంది. తర్వాత కాళ్ళు కడుక్కోవడం మళ్ళీ ఫస్ట్ టైం ఇక్కడ చూసాము. ఫస్ట్ గణపతిని దర్శనం చేసుకున్నాము. తర్వాత అన్ని లింగాలు దర్శనం చేసుకున్న తర్వాత లింగాలకు అభిషేకం చాలా బాగుంది. మాకు ఇక్కడ వచ్చినాక కొంచెం రిలీఫ్ గా ఉంది. అన్ని హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఇక్కడున్న ఈ పుణ్యలింగేశ్వర స్వామి జ్యోతిర్లింగాలు చాలా అద్భుతంగా అనిపించినాయి. 12 లింగాల దర్శనం ఒకేసారి మనం చేయటం చాలా అద్భుతంగా ఉన్నది. ప్రతి ఒక్కరూ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడికి చాలా దూరం వెళ్ళలేరు. అదే ఇదిగా ఇక్కడ 12 జ్యోతిర్లింగాల దర్శనము ఎంతో కనుల విందుగా ఉన్నది. ఒకేసారి మేము జ్యోతిర్లింగాలకి అభిషేకం చేయటం ఇదే మొట్టమొదటిసారి. ఎంత చూసినా మాకు తనివి తీరలేదు. ఇది మేము చూడటం ఇదే ఫస్ట్ టైము. మేము యూట్యూబ్లో చూసి దర్శించడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు నరేష్. మేము చౌటుప్పల్ నుండి వచ్చినాం. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం చాలా బాగుంది. రాగానే ఇక్కడ వినాయకుడి పూజ మంచిగా అనిపించింది. మాణిక్యాంబ కుంకుమార్చన కూడా మంచిగా అనిపించింది. వెనకాల 12 జ్యోతిర్లింగాలకి అభిషేకం గాని దర్శనం చేసుకోవడం మంచిగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు చందు అండి. నేను హైదరాబాద్ నుంచి ఈ క్షేత్రానికి రావడం జరిగింది. ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ మందిరం. అంటే ఎక్కడెక్కడ ఇంత దూరం వెళ్ళి ట్రావెల్ చేసి దర్శనం చేసుకోవడం ఇంపాసిబుల్. ఇక్కడ ఒక దగ్గరనే 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ వెనకాల 12 జ్యోతిర్లింగాలకు కూడా అభిషేకం చేయడం మనసుకు ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ వాతావరణం కూడా చాలా అసలు ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. గోశాలకు వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి గోగ్రాసం ఇచ్చాము. అది కూడా చాలా మంచిగా అనిపించింది అక్కడ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు నరేందర్ అండి. మేము నల్గొండ డిస్ట్రిక్ట్ నకరేకల్ నుంచి వచ్చినాం మా ఫ్యామిలీ తోటి. ఒకే దగ్గర అసలు 12 జ్యోతిర్లింగాలు చూడడం అనేది ఒక అద్భుతం లాగా ఉంది. చాలా బాగుంది. చాలా మనస్ఫూర్తిగా చూసి సంతోషంగా దర్శనం చేసుకోవచ్చు. మన చేతులతో అభిషేకం కూడా చేసుకోవచ్చు. నిజంగా చాలా అద్భుతమైన అవకాశం ఇది. తప్పకుండా ఇది ఒకసారి సందర్శించాల్సిన ప్రాంతమే ఇది. గతంలో కాశీలో చూసినాం మేము ఒకసారి గంగా హారతి. అది చూస్తున్నంత సేపు చాలా ప్రశాంతంగా ఉంది. కానీ అంత దూరం వెళ్ళలేకపోయాం. ఇక్కడ కూడా ప్రతిరోజు గంగా హారతి ఇయ్యడం అనేది సాయంత్రం నిజంగా ఒక అద్భుతం. అది చూస్తున్నంత సేపు మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఎక్కడ కూడా ఈ గంగా హారతి అనేది లేదు. ఇక్కడ వీళ్ళు చేయడం అనేది నిజంగా చాలా అద్భుతమైన సంఘటన. అది కనీసం ఒక్కసారి చూడవలసిన గంగా హారతి. చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.
అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఈ పుణ్యలింగేశ్వర క్షేత్రం గురించి మేము యూట్యూబ్ లో చూడడం జరిగింది. చూసుకుందాం అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్ని తిరగలేని వాళ్ళు, ఎక్కడెక్కడి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకునే అదృష్ట భాగ్యం ఆ శివయ్య మనకు కలిగించింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు పూజ. నేను ఇన్స్టాలో చూసి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర చూడడం చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ కాలు కడుక్కునే విధానము, మన చేతుల మీదుగా అభిషేకం చేయడం చాలా ఆనందంగా అనిపించింది. అవన్నీ బాగున్నాయండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు గిరిజ. నేను కవాడపల్లి నుంచి వచ్చాము. ఇక్కడ జ్యోతిర్లింగాలు ఉన్నది మాకు దగ్గరలో ఉన్న వాళ్ళు చెప్పారు కాబట్టి ఇక్కడ చూద్దామని వచ్చినాము. ఎక్కడో వేరే వేరే దేశాలకు రాష్ట్రాలకు వెళ్లి చూడాల్సింది కాకుండా ఇక్కడ వచ్చి చూసితే అక్కడ పోయినంత అనుభూతి కలుగుతుంది మాకు. ఇక్కడ నిరుపేదలు గాని పేదలు గాని ఇక్కడ వచ్చి చూస్తే కూడా వాళ్ళకు అక్కడ పోవడానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కొంతమందికి. ఇక్కడ పోలేని వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే వాళ్ళకు కూడా పుణ్యం కలుగుతుంది అన్నట్టుగా గోశాలకు వెళ్ళినాము. ఇక్కడ గోశాలకు వెళ్తే కూడా ఆ గోమాతను కూడా దర్శించుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఆ మహాదేవుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాము. గంగా హారతి 7 o'clock ఉంటుంది ఇక్కడ. కాబట్టి అందరూ మేము కాశీలో ఉన్నట్టుగా ఉంటుంది అని చెప్తారు. ఇక్కడ ఆ హారతి కూడా చూసిన వాళ్ళకు చాలా కళ్ళ విందుగా ఉంటుంది, పుణ్యం కూడా కలుగుతుందని ఒక నమ్మకం మన పెద్దలు చెప్పారు. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చినందుకు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. 12 జ్యోతిర్లింగాలు చాలా బాగున్నాయి. ఒకే దగ్గర చూడడం చాలా ఆనందంగా ఉంది. జ్యోతిర్లింగాలు ఇప్పుడు చూడని వాళ్ళు ఒక దగ్గర చూడగలుగుతున్నారు. ఇది చాలా అదృష్టవంతులు. కాశీలో ఇచ్చే గంగా హారతి కూడా ఇస్తున్నారు. చాలా బాగా అనిపించింది మాకు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమ. రోజు పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంకి వచ్చాము. దేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు ఇక్కడ అన్ని దర్శించుకోవడం జరిగింది. అన్ని లింగాలని ఒకే దగ్గర చూడడం చాలా సంతోషకరమైన విషయం. 7 గంటల సమయంలో గంగా హారతి ఇవ్వడం జరిగింది. హారతి చూడాలంటే ఏదో భాగ్యం. 7 గంటలకు అంటే ఒక 2 గంటల ముందే వచ్చి రావాల్సిన విషయం అది. కాకపోతే ఈ రోజు ఒక అరగంట సేపు కూర్చున్నాం అంటే కాశీ, హరిద్వార్ అలా ఇక్కడ హారతి చూసినట్టే ఉంది. అందుకనే ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. హరహర మహాదేవ శంభో శంకర్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. 12 జ్యోతిర్లింగాలను దేశం మొత్తం తిరగాలి. అంత దూరం వెళ్ళలేవు కాబట్టి ఇక్కడనే ఉంది కాబట్టి దగ్గరలో. మళ్ళీ ఈ రోజు మా మ్యారేజ్ డే, పోదాం నాన్న అని వచ్చింది. సాయంత్రం నాకు ఈ గంగా హారతి చూడాలనిపించింది. వచ్చింది బొట్టు పెట్టే విధానం కానీ చాలా బాగుంది. నాకు మంచిగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ కూడా మేము ఎప్పుడన్నా మళ్ళీ వస్తాం. చాలా బాగుంది. హర దేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నమస్తే అండి. చాలా రోజుల నుంచి మేము ఇన్స్టాగ్రామ్ లో మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తుంటే చూసి ఒక రోజు తప్పకుండా రావాలనుకున్నాము. ఈ రోజు మొదటిసారిగా పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చాము. అసలు జ్యోతిర్లింగాల దర్శనం ఇక్కడే ఉండి మేము చూసిన అనుభూతి మాకు మంచిగా కలిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదే విధంగా సాయంత్రం వేళ గంగా హారతిని చూసినప్పుడు చాలా అద్భుతమైన ఆనందం కనిపించింది. ఈ ఎక్స్పీరియన్స్ అనేది కాశీలో కూడా మేము అక్కడికి వెళ్తే ఇంత దగ్గర నుండి మేము చూసే భాగ్యం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాకు దగ్గరుండి క్లియర్ గా కళ్ళకు అద్దినట్టుగా కనిపించింది. చాలా సంతోషం అండి మా. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి వచ్చాము. ఇక్కడ చాలా బాగా అనిపించింది. 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర దర్శనం చేసుకోవడం అది మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ గంగా హారతి తీసుకున్నాము. కాశీలో తర్వాత ఇక్కడే ఇస్తున్నారు గంగా హారతి. ఎంతో అదృష్టం ఉంటే గానీ ఇక్కడ గంగా హారతి సమయానికి ఉండి తీసుకోలేము. మీరు కూడా రండి. చౌటుపల్లి దగ్గర ఉన్న పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి. ఎక్కడా లేని విధంగా 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ఉన్నాయి. మీరందరూ తప్పకుండా రావాలి. ఆ స్వామి ఆశీస్సులు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం
ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. మా పేరు వరలక్ష్మి, సంస్థ నారాయణపూర్. ఈ పుణ్యక్షేత్రం రావడానికి కూడా మాకు సంతోషంగా ఉంది. 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర మేము చూసుకోవడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాశీలో ఇచ్చే గంగాహారతులు ఇక్కడ ఇవ్వడము మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడో పోయి మేము చూసుకోవడం కంటే ఇక్కడ మంచిగా అనిపించింది మాకైతే. పుణ్యక్షేత్రాలు 12 జ్యోతిర్లింగాలు చూడడం అంటే ఎన్ని సంవత్సరాలు పడతాయో అసలు చెప్పలేము. కానీ ఇక్కడ ఒక్కటే రోజు వచ్చి పొద్దునొచ్చి సాయంత్రం వరకు చూసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. 2 క్షేత్రాలేమో చూసినాం ఇంతవరకు అయితే. 12 క్షేత్రాలు ఇంకా 10 బాకీ ఉన్నాయి. ఆ 10 కూడా మాకు చూసినట్టు అనిపిస్తుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం అంటే మన తోటి కాదు. ఎక్కడెక్కడనో పోవాలంటే మనం పోలేము. కాబట్టి మనకి ఇక్కడ వచ్చి 12 జ్యోతిర్లింగాలని దర్శించుకున్నాం కాబట్టి చాలా మంచిగా ఉంది. దర్శనం మంచిగా అయింది, చాలా బాగుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.